ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయాలే, కాకపోతే నేను మీకు తెలిసినటువంటి విషయాల్ని గుర్తు చేస్తున్నానంతే. మీకు తెలియని విషయాలంటూ ఏమీ ఉండవు. ఈ రోజుల్లో ఉండేటటువంటి ఈ సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, మహాత్ముల ప్రవచనముల ద్వారా అనేకమైనటువంటి అంశాలను అందరూ తెలుసుకుంటున్నారు. పూర్వంలా కాదు. ఓ 50 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితం శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఇవి అదే లలితా సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, ఇవి అందరికీ తెలిసేవి కాదు. కొంతమందికి మాత్రమే తెలిసే. ఇప్పుడు తెలియనటువంటి వారు ఎవ్వరూ లేరు. ఆలయాలకు వెళ్ళిన ఆలయ అర్చకుడు చేసేటటువంటి మంత్రాలను కూడా వాడు పరిశీలించి తెలుసుకునేటటువంటి స్థితికి మనం ఎదిగినాం ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా. అలాంటివి ఇప్పుడు మీకు గుర్తు చేయటమే. నేను చేసే పని ఏమిటి? గుర్తు చేయటం. పలాంది విన్నావు కదా, దాన్ని ఇలా చెయ్యి. ఓ గుడికి వెళ్ళామనుకో, మనకు అక్కడ గరగర తిరిగేటటువంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. అది వారి భక్తి అనుకోండి, నేను వాళ్ళని విమర్శించటం లేదు. ఒక పని చేసేటప్పుడు ఈ పని ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు ఉపయోగం ఉంటుంది అని గ్రహించి చేసినామనుకో, దాని ఫలితం ఇంకా అమోఘంగా ఉంటుంది కదా. మన కర్మ ఇప్పుడు చూడండి, గర్భాలయంలో ఉండేటటువంటి వెంకటేశ్వరుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, అమ్మ కావచ్చు, గణేశుడు కావచ్చు, మరి ఏ దేవత అయినా కావచ్చు, గర్భగుడిలో ఉండేటటువంటి దేవతను, ఆయన పట్ల మనకు భయం ఉండదు. ఉంటుందా? భయం ఉండదు. ఎవరో ఒకరు నీ చేయి చూచో లేదా నీ జాతకం పరిశీలించి పలానా గ్రహం నిన్ను ఇప్పుడు వెంటాడుతుందయ్యా అనగానే మన కళ్ళు పచ్చగా పోతాయి, ఒళ్ళు చల్లబడిపోతాయి. పైకంటాం గంభీరంగా ఏమి లేదండి నన్ను ఏం చేస్తాయి అని అంటాడు, కానీ అంతర్గతంగా వాడిలో ఒక భీతి లభిస్తుంది, భీతి కలుగుతుంది. లేదండి మీకు ఏళ్ళనాటి శని ప్రారంభమైంది, అర్ధాష్టమ శని ప్రారంభమైంది, అష్టమ శని ప్రారంభమైంది అని చెప్పామనుకోండి, ఇక ఏ గుళ్ళో చూసినా వీడే కనపడుతుంటాడు కదా. భయం చేత దాన్ని ఎలా మనం నిర్మూలించుకోవాలి, ఎలా దాన్ని ఎదురించాలి, ఎలా శాంతి చెయ్యాలి, ఎన్ని వేల జపం చెయ్యాలి అని మనం పండితుల్ని సంప్రదిస్తుంటాం. ఈ గ్రహస్థితి బాగలేదు, ఈ గ్రహస్థితి ఇలా ఉంది, ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు దానికి ఇన్ని వేలు జపము, హోమము, తర్పణము, మార్జనము, బ్రాహ్మణ భోజనము. జపం నీకే నువ్వు చేసుకోగలుగుతున్నావా? వారెవరి మీద ఆధారపడాలి? ఆ మహాత్ములు చేస్తారో లేదో అది దైవానికే తెలియాలి. అందులో ముఖ్యంగా ఈ కలియుగంలో ఇతరుల కోసం ఎవడైనా చేస్తాడా అంటే అది ఆ దైవానికే వదిలేయాల. చేసేవాళ్ళు ఉన్నారు, చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి సందిగ్ధ స్థితిలో మనము గ్రహాలు అనగానే వణికిపోతాం. ప్రతి ఒక్కరు కూడా గ్రహము అనగానే మనకు ఉంటుంది. ఏమయ్యా గ్రహాలు ఎంత భయపెడతాయా? గర్భాలయంలో ఉండేటటువంటి మూల విరాట్ కూడా నువ్వు భయపడవింత. కానీ గ్రహం పేరు చెప్పంగానే భయభ్రాంతుడికి గురవుతా.
ఆ నవగ్రహ మండపానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేసి అక్కడ 100 ప్రశ్నలు, 100 సందేహాలు, కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణ చేయాలా, లేకపోతే కాళ్ళు కడుక్కోవచ్చా, ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవచ్చా, ఇంటికి రావచ్చా, ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవాలా, ఇలాంటివన్నీ కూడా నీకు వచ్చి చుట్టుముట్టేస్తాయి. ఏం చేయాలో తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు. అన్నీ వినలేము, అలా అని వినకుండా ఉండలేము. ఇన్ని సమస్యలతో మనం గడుస్తూ ఉంటుంది కాలం. కానీ గ్రహములు ఏం చేస్తాయి? మనము పూర్వం చేసినటువంటి కర్మలను మనకు అందించటం, కర్మఫలదాత ద్వారా ఇవి మనకు కర్మఫలాన్ని అందిస్తాయి. మరి కర్మఫలదాతనే పట్టుకున్నాం అనుకో. ఇప్పుడు సూర్యుడు గ్రహం కాదు. నవగ్రహాల్లో సూర్యుడిని ఏమంటారు? సూర్యుడు మధ్యలోనే ఉంటాడు. సూర్యుడు మధ్యలోనే ఉంటాడు, ప్రకాశించేటటువంటి వాడు. గ్రహరాజు ఆయన గ్రహరాజు. ఆయన్ని ఆధారంగా చేసుకొని ఇవి తిరుగుతుంటాయి. గ్రహం అంటే ఇది పట్టుకునేటటువంటిది. రే వాడిని పట్టుకోండిరా అని అంటాం. అప్పుడు ఏం చేస్తారు? ఓ 2-3 పోయి పట్టుకుంటాడు. లేదు బలమైనటువంటి వాళ్ళైతే ఇంకొక మంది, లేదు పక్క పలుచున్నటువంటి వాడిని పట్టుకుంటారంటే ఒకడు పట్టుకోవచ్చు. ఇక్కడ అలా విధంగానే పట్టుకోవటం అనేది గ్రహములు చేసే పని. సొంతగా వారికై వారు ఏ పని చెయ్యరు. చేస్తారా? చెయ్యరు. నువ్వు గ్రహాలను స్తుతిస్తూ, గ్రహానికి అధిష్టాన దేవతలను నువ్వు స్తుతిస్తూ ఉన్నావనుకో, గ్రహాన్ని నీ జోలికి వచ్చిన అయ్యో వీడు మనవాడేరా, వీడు మనల్ని ఎప్పుడు నిరంతరం స్తుతిస్తుంటున్నాడు, అందుకని వీడిని చూచిచున్నట్టు పెడదాము అనే స్థితికి దిగతారట. పెద్ద ఆపత్తుగా చేయాలి అన్నప్పుడు అది చిన్నగా అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు లాఠీ చార్జ్ జరుగుతుందండి, నువ్వు ఉన్నావు అక్కడ, నీ సొంత బంధువు ఎవడో ఉన్నాడు లాఠీ చార్జ్తో కొడుతున్నాడు అందరినీ, వారిలో నువ్వు కనిపించినావు. వేరే వాళ్ళని కొట్టినట్టు విధానంగా నిన్ను కొడతాడా? కొట్టడు. కొట్టినట్టు నటిస్తాడు. పెద్ద సౌండ్ చేసావు, దెబ్బ తగలదు, సౌండ్ వస్తూ కదా. ఆ విధంగానే గ్రహాలను నమ్ముకున్నామనుకో, గ్రహాలను స్తుతించినామనుకో, ఓ గ్రహదేవతలారా మీరు నన్ను రక్షించండి అని స్తుతించినామనుకో, వారు ప్రసన్నులవుతారు. ఏ యజ్ఞం చేసినా మొట్టమొదటిగా గ్రహాలకి ఆహుతులేస్తారు. ఏ చండీ హోమం చేసిన ముందు గ్రహాలకి ఆహుతులేస్తారు. వాళ్ళు దేవతలు, వాళ్ళు ఏదో రాక్షస భావంతో మనం చూడకూడదు. కనుక అలాంటి దేవత నవగ్రహాలను ఆరాధించేదానికి మనకు శాస్త్రంలో అనేకమైన గొప్ప బీజాక్షర సహితమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఆ బీజాక్షర సహిత మంత్రాలను నేను ఇక్కడ చెప్పటం లేదు. అంటే మనకు తెలిసినటువంటిది ఏమిటి? అందరికీ సరళంగా మనకు అర్థమైంది. ఆదిత్యాయ చ సోమాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేది మాత్రం అందరికీ తెలుసు కదా. అలాంటిదే మనకు మొత్తం అన్ని గ్రహాలు కలిపి వాటికి విశేషమైనటువంటి బీజములు తోడై అద్భుతమైన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని నువ్వు జపం చేసి నవగ్రహ మండపాల్లో నువ్వు ప్రదక్షిణ చేసిన, అక్కడ కూర్చొని జపం చేసిన, లేదా ఇంట్లో కూర్చొని జపం చేసిన, వాళ్ళని స్మరించిన, మనకు వారి యొక్క అనుకూలత అనేది లభించి తీరుతుంది. ఎందుకంటే మన జీవన విధానంలో మనకు ఒక మంచి మార్గాన్ని వేసేటటువంటి వారు గ్రహాలు కదా.
అది ఎక్కువైందనుకో అది పైత్యం అవుతుంది. ఇప్పుడు చూడండి, మంచి మంచి సంబంధాలు కూడా జాతకం కలవలేదని మనం విడిపోతూ ఉండాలి. మరి జాతకం బ్రహ్మాండంగా కలిసిన వాళ్ళు అని కలిసి ఉన్నారా? చెప్పలేదు. కనుక అనుకూలమైనటువంటి గ్రహానుకూలం లభించిందనుకో, గయ్యాళి భార్యతో అయినా ఆనందంగా ఉండొచ్చు, తాగుపోతూ భర్తతో అయినా ఆనందంగా ఉండొచ్చు. ఇది అనుకూలత అన్నాడు. అర్థమవుతున్నాయని చెప్పేది. కనుక ఈ బీజాక్షరాలతో కూడుకున్నటువంటి నవగ్రహ స్థుతిని, అంటే స్థుతి కదా, ఒకే మంత్రం, ఒక లైన్ ఉంటుంది అంతేది. అది నేను ఇక్కడ చెప్పడం లేదు. అది అవసరమైన వాళ్ళు, శ్రద్ధ కలిగినటువంటి వారు, నమ్మకం కలిగినటువంటి వాళ్ళు, గ్రహాల పట్ల ప్రేమ కలిగినటువంటి వారు, అది నిత్యము మనం స్మరించాలి. గ్రహాన్ని నిత్యము స్మరించాలి. అది నిత్యము స్మరించడానికి మనకు 9 గ్రహాలకు వ్యాసుడు మనకు నవగ్రహ స్తోత్రాన్ని అందించినాడు. ఇది అందరికీ తెలిసినటువంటి స్తోత్రమే, ప్రతి ఒక్కరు చేస్తారు. ప్రతి దేవాలయ ప్రాంగణంలో ఆ నవగ్రహ మండపం దగ్గర ఓ బోర్డు పెట్టి కూడా దాన్ని వ్రాసి అక్కడ ఉంచుతారు, ప్రదక్షిణ చేసేవారికి పఠించదగ్గ. అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఈ బీజాక్షర సహితమైనటువంటి మంత్రాన్ని జపం చేసి 11 ప్రదక్షిణాలు చేస్తూ ఒక్కొక్క దేవతని స్తుతిస్తూ చేయొచ్చు. లేదు, అదే బీజాక్షరంతో ఉన్నటువంటి మంత్రాన్ని జపం చేస్తూ 11 పర్యాయాలు మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు. అప్పుడు గ్రహాల యొక్క అనుకూలత నీ మీద లభిస్తుంది. ఓ అర్ధమండలం చేయండి. లేదండి మాకు అన్ని గ్రహాలు సరిగా ఉన్నాయా, నిత్యం వాటిని స్మరించండి. లేదండి మాకు గ్రహాలు అనుకూలంగా లేవని చెప్తున్నారు, ఆ దోషం ఉందన్నారు, ఈ దోషం ఉన్నారు, ఈ గ్రహానికి ఇంత జపం అన్నారు, ఈ గ్రహానికి ఇంత జపం అన్నారు అనేటటువంటి వారు ఈ బీజాక్షరాన్ని గ్రహించి మీరు ఏదో వారంలో, శనివారం కావచ్చు, సోమవారం కావచ్చు, మీకు అనుకూలమైనటువంటి వారంలో వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని అక్కడ ప్రాంగణంలో కూర్చొని జపం చేయొచ్చు. లేదు ఇంట్లోనే కూర్చొని ఆ స్తోత్రం మీరు చేసుకోవచ్చు. ఆ స్తోత్రాన్ని మీకు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసింది. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరివం సర్వ పాపాఘ్నాం ప్రణతోస్మి దివాకరం అని సూర్యుణ్ణి, అలాగే దదిశంకర్ తుషారాభం క్షీరోద్ధార్ణవస్సంబుద్భవం నమామి శశిరం సోమం శంభోర్ముకట భూషణం తం నమామి చంద్రం. ఇవన్నీ తెలుసు కదండి. ఈ నవగ్రహ స్తోత్రం చదువుకుంటూ బీజాక్షర సహితమైనటువంటి ఆ మంత్రాన్ని జపం చేశారనుకో, గ్రహాలు అనుకూలిస్తాయి. నాయన భయపడవాకండి, అయ్యో ఇంత జపం చెప్పాడే మనం చేయలేము అని. నిరంతరం చేసుకోండి, ఆ మంత్ర జపం చేసుకోండి, గ్రహాలు మీకు అన్నీ ఉంటాయి. అది ఏ గ్రహం అయినా సరే, ఉచ్చస్థితిలో ఉన్నా నీచ స్థితిలో ఉన్నా అన్నీ కూడా మీకు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక గ్రహం వీక్గా ఉంటుంది. ఇప్పుడు మాకు చెప్పినప్పుడు, పండితులమైన మాకు చెప్పినప్పుడు, అయ్యా నీకు గురుస్థానం ఉంది, గురుగ్రహం యొక్క ఉచ్చస్థితి లేదు, నీచ స్థితిలో ఉన్నాడు, అదని ఇదని చెప్పి భయభ్రాంతులు చేస్తుంటారు. కానీ బ్రహ్మాస్త్రం చేత్తో పట్టుకున్నటువంటి వాడికి ఇక దేని మీద భయం ఉంటుందే? ఉండదు. కనుక ఈ విషయాన్ని గ్రహించి ఆ నవగ్రహ బీజాక్షర సహితమైనటువంటి మంత్రాన్ని కావలసినటువంటి వారు, మేము జపం చేస్తాము అనేటటువంటి వారు 9966690246 కాల్ చేస్తే, వాట్సాప్లో మెసేజ్ పెడితే, అయ్యా మాకు ఆ గ్రహాల యొక్క బీజాక్షర సహితమైనటువంటి మంత్రాన్ని పెట్టండి, మేము జపిస్తాము అనేటటువంటి వారికి నేను అందిస్తాను వాట్సాప్ ద్వారా. కనుక భయంతో మీరు ఉండకు, జపం చేయండి, స్వయంగా చేయండి జపం. వారెవరో చేస్తే ఎందుకండి?
ఆకలి అవుతుంది, వాడు ఎవడో తింటే నీ ఆకలి తీరుతుందా? వ్యాధిగ్రస్తుడు అయినావు నువ్వు, నీ పేరు చెప్పి ఇంకెవరైనా ఔషధాన్ని గ్రహిస్తున్నాడు రోజు 3 పూటల, నీ వ్యాధి నయమవుతుందా? కాదు కదా. ఏం చేయాలి? వ్యాధి వచ్చినోడే ఔషధాన్ని గ్రహించాలి. కొన్నిటికి అది ఉంటుంది కనుక ఈ విషయాన్ని చక్కగా గ్రహించి అందరూ కూడా గ్రహానుకూలతకు, గ్రహాల అనుగ్రహం పొందేదానికి ఆ మంత్రాన్ని జపం చేసి అందరూ కూడా తరించి ఉన్నత స్థితికి చేరుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.